సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి, అభివృద్ధి చేయడానికి ఆ సచార్ కమిటీ నివేదిక ఆధారంగా వాళ్ళకు ప్రత్యేక పథకాలు రూపొందించి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలని చెప్పి మేమంతా నిర్ణయం చేయడం జరిగింది. అలాగే 8వ పాయింట్గా విద్యా వైద్య రంగాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు. బీసీలు 42 ఉన్నారనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42 అన్నారో 42 కాదు, మేము ఎంతుంటే మాకంత, ఓసీలు ఎంతుంటే వాళ్ళకంత, ఎస్సీలు ఎంతుంటే వాళ్ళకంత, ఎస్టీలు ఎంతుంటే వాళ్ళకంత. జనాభా దామాషా ప్రకారం అందరికీ ఫలాలు అందాలి. విద్యా ఉద్యోగాలలో వాళ్ళకు రావాల్సినటువంటి జనాభా ఆధారంగా రిజర్వేషన్ పంపిణీ మా ప్రభుత్వ ప్రయోజనం. 8వ అంశం. ఇక 9వ అంశానికి వస్తే ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయడంతో పాటు స్థానికతకు గుర్తింపునిచ్చే విధంగా పాలసీలను తయారు చేసే విధంగా రేపటి మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితో పనిచేయబోతా ఉంది. అలాగే మరీ ముఖ్యంగా ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ చూసినా, ఏ కుటుంబం చూసినా ఆర్థికంగా ఛిద్రమవుతుంది. 2 రంగాల వల్ల. ఒకటి విద్య, రెండోది వైద్య రంగం వల్ల ఛిద్రమవుతా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కార్పొరేట్ లెవెల్లో ఉచిత విద్యను అందించడం, కార్పొరేట్ లెవెల్లో ఉచిత వైద్యాన్ని అందించడం, అలాగే తెలంగాణ జనాభాలో 50% ఉన్నటువంటి మహిళలను ప్రత్యేకంగా గుర్తించి ఈ 3 రంగాలను మొదటి ప్రాధాన్యత అంశంగా భవిష్యత్తులో తీసుకోవడంతో పాటు వీటిపైన బీసీ మేధావులు, ప్రొఫెసర్లు అందరితోని ఒక కమిటీ వేసి ఈ 3 రంగాలను చాలా పకడ్బందీగా ఎలా అమలు చేయాలనేటువంటి అంశం పైన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 10 అంశాలు వరంగల్ డిక్లరేషన్లో ఈ 10 అంశాలను తెలంగాణ రాజ్యాధికార పార్టీ టేక్ ఓవర్ చేస్తూ ఉంది. సో ఈ కార్యక్రమం దాదాపు 1:45 పాటు మా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఆవిర్భావం అనేటువంటి అంశమే కానీ ఈ పార్టీ కామన్ మినిమంగా ఏం చేయబోతా ఉంది ప్రజలకు అనేది 10 పాయింట్ల ద్వారా వరంగల్ డిక్లరేషన్లో గౌరవ మీడియా ముందు ఉంచుతున్నాం. అంతేనా? ఎమ్మెల్సీ అంటే ఇప్పుడు చాలామంది ఆ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరారు కదా, వాళ్ళ దాన్ని అయిన తర్వాత నా దానికి వద్దామని చూస్తాను. నాకు నైతికత ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను వెళ్ళి రాలే, కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను వెళ్ళగొట్టారు. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఆయన ఎవరు? నేను చాలా మందిని కలిసినాం ఈ మధ్యకాలంలో, బీసీ నాయకత్వాన్ని చాలా మందిని కలిసినాం. బహుశా మా వ్యూహంలో భాగంగా మేము అన్ని అడుగులు వేసుకుంటూ వచ్చినాం. సో అట్లాంటిది ఏమన్నా ఉంటే మీరు ఆ కోణంలో పరిశీలించండి దాన్ని. వాళ్ళకి ఛాన్స్ ఏది? జయశంకర్ సార్ జాతి పిత అని చెప్పడం అంటే ఈ ఉద్యమానికి అత్యంత కీలకమైన గౌరవం ఇవ్వడం అన్నట్టు. మొదటి పాయింటే అది. ఇంకొక విషయం ఈ 10వ పాయింట్లో ఇంకొక పాయింట్ నేను మర్చిపోయిన. వాస్తవానికి వరంగల్ పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రానికి 2వ రాజధానిగా చేయాలనేది మా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. 10 అయితే ఇందులో
ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లతో పాటు విద్యా వైద్యం జనాభా దామాషా ప్రకారం అనేది ఒకటే పాయింట్. అది రెండు కలిపి మొత్తం అంతా 10% పైన కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా లేదు అనేది ఒక చర్చ సీరియస్ గా జరుగుతుంది. అది కావాల్సింది ఇప్పుడు 50% అని గతంలో ఉన్నదాన్ని ఆయన 10% పెంచి ఈబీసీ అని తీసుకొచ్చింది 23 ఎన్నికల ముందు మోడీ. ఇప్పుడు అది 50 దాటి 60 పెంచి ఈ క్రమంలో బీసీలు కూడా కావాలంటే పార్లమెంట్ చేయాలి కదా వ్యవస్థ. అంటే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఏముందంటే దయచేసి మీడియా గమనించాల్సినటువంటి అంశము, మంచి పాయింట్ కూడా, 10% ఈడబ్ల్యూఎస్ కోటా కింద తీసుకురావడం వల్ల ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును మనం క్రాస్ చేస్తూ ఉన్నాం. మనకు ఏదైతే సుప్రీంకోర్టు విధించినటువంటి 50% రిజర్వేషన్ లిమిట్ ఉందో దాన్ని క్రాస్ చేస్తూ ఉన్నాం అనేటువంటి మాట మీరు చెప్పినారు. సో ఇక్కడ ఈ తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, లోకల్ బాడీ ఎన్నికల్లో క్రాస్ కాలే, విద్యా ఉద్యోగాల కాడ క్రాస్ అయింది. అది ఈ విద్యా ఉద్యోగాల కాడ క్రాస్ చేయమని మేము కూడా చెప్తా ఉన్నాం. ఈ సాహసం ప్రభుత్వం చేయదు. అయ్యే కార్యక్రమం చేయకుండా కాని దాన్ని మాకు చూపెట్టి ఒంటె పెదవులకు నక్కాశ పడ్డట్టుగా మీకు 42 వస్తుంది. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సర్పంచుల సంఖ్య 51.5%. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎంపీటీసీల సంఖ్య 50.5%. ఇక నువ్వు కొత్తగా ఇంకో 8 కట్ చేసి ఇచ్చుడు తప్ప కొత్తగా చేసేది ఏముంటుంది. నువ్వు ఇవ్వాల్సింది మాకు విద్యా ఉద్యోగాలలో తక్షణమే నువ్వు చెప్పిన 42 ఏదో అంటున్నావు కదా, అది ఇంప్లిమెంట్ చేయి. మీరు ఆ విధంగా నువ్వు సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టుకు సైటేషన్ చెప్పొచ్చు. ఏమని, ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా 50% క్రాస్ అయిపోయినాం కాబట్టి దీన్ని కన్సిడర్ చేయండి అని చెప్పడానికి మన కాడ ఉంది. నువ్వు అది పోకుండా ఈ లోకల్ బాడీ ఎన్నికల రిజర్వేషన్ పోతా ఉన్నావు. లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ల విషయంలో ఆల్రెడీ వీ క్రాస్డ్ 50% అబోవ్. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి డ్రామా, దీన్ని కూడా పరిశీలిస్తాం. నెక్స్ట్ రాబోయే రోజుల్లో పార్టీ మీతో కలిసిపోదాం అనుకునే వాళ్ళతో కలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. అది ఎవరైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మా దాంట్లో విలీనం చేస్తామన్నా ఒప్పుకుంటాం, మాకేం ఇబ్బంది లేదు. కాకపోతే నేనేమంటున్నా భయ్యా, మాతో కలిసి రావాలంటే మా నైతికత ఉండాలి, మా భావసారూప్యత ఉండి మా పార్టీతో కలిసి వచ్చి అయ్యా మీరు చేస్తుంది మంచి పని అని చెప్పి ఆ పార్టీలు భావిస్తే మాతో కలిసి నడుస్తా అంటే మాకే ఇబ్బంది లేదు. మా అంతిమ లక్ష్యం ఏ వర్గాలకైతే అధికారం దూరమైందో ఆ వర్గాలకు సముచితమైనటువంటి న్యాయం చేస్తూ అందరినీ సమాన స్థాయికి తీసుకురావడం. విలీనం చేయమంటున్నా. అందుకే నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిది కాదు, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారిది కాదు. కాంగ్రెస్ పార్టీకి